అంటే ఇక్కడ 2 థింగ్స్ ఉన్నాయి. సక్సెస్ అయ్యారు అని అంటే డెఫినెట్‌గా వాళ్ళని పొగుడుతారు. సో, వాళ్ళని ఫాలో అవ్వమని చెప్తారు. అన్నీ ఉంటాయి. ఈవెన్ ఫెయిల్యూర్ అయ్యారనుకోండి, డెఫినెట్‌గా మీరెందుకు ఆ జాబ్ వదిలేసి వచ్చారు? సో, అది కరెక్ట్ కాదు కదా! అనే వే కూడా వస్తది. 2 వెర్షన్స్‌కి కూడా ప్రిపేర్ అయ్యి ఎళ్ళాల్సుంటుంది. అంటే నేను కూడా ఈ బిజినెస్‌లోకి వచ్చినప్పుడు చాలామంది అన్నారు, ఇంతే అన్నారు. ఇది కరెక్ట్ కాదు, ఇదే చేసుకోవచ్చు కదా, ఇదెందుకు ఈ ట్రాక్ ఎందుకు మార్చుకున్నావు, హైదరాబాద్ ఎందుకు, నాది ఖమ్మం యాక్చువల్‌గా. ఖమ్మం నుంచి నువ్వు హైదరాబాద్లో బిజినెస్ చేస్తావు అది ఇది అని చెప్పి చాలామంది అన్నారు. అయినా కానీ ఆ టైంలో సరే వాస్తవం కదా, బిలీవ్ యువర్ సెల్ఫ్ అంటారు కదా, నాకున్న ఇదేంటంటే నేను అందరూ వింటా కానీ నాకు నచ్చింది మిమ్మల్ని మీరు నమ్ముతారు. ఎస్, అట్లా ఆ విధంగా చేసుకుంటూ వచ్చాను. అయితే ఆ రోజు అన్నవాళ్ళు కూడా తర్వాత సక్సెస్ అయిన తర్వాత, బా రమణ నువ్వు భలే డెసిషన్ తీసుకున్నావు, అబ్బా నువ్వు అప్పుడు వెళ్ళావు కాబట్టి ఈరోజు సక్సెస్ అయ్యావు. అంటే చాలామంది ఏంటంటే బిజినెస్ స్టార్టింగ్ ముందు అంతే అంటారు, తర్వాత ఏంటంటే ఏదో నీకు మంచి అదృష్టం ఉంది, అదృష్టం ఏంది అందరూ సక్సెస్ అవుతారా, నువ్వు అదృష్టం ఉంది కాబట్టి సక్సెస్ అయ్యని చెప్పన్నారు. అయితే నేను ఒకటే చెప్తాను, అంటే సక్సెస్ అయ్యేంత వరకు ఎవరు గుర్తించరు మేడం, సక్సెస్ అయిన తర్వాత గుర్తించాల్సిన అవసరం లేదు.